హలో గాయ్స్, వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. కాన్విక సెకండ్ బర్త్డేకి చిన్న చిన్న షాపింగ్లు ఉన్నాయి. దాని గురించి భీమవరం వెళ్తున్నాం. ఇదేంటే నీ ఫేస్ డిటెక్ట్ చేస్తుంది. అటు ఇటు నీ వైపే ఉంటుంది, నా వైపు తిరగట్లేదు. ఇది అందంగా ఉన్న వాళ్ళ ఫేస్ చేస్తుంది. నల్లగా ఉన్న వాళ్ళది డిటెక్ట్ చేస్తుంది అంట. అందుకే నేను చేస్తుంది. నల్లగా ఎవరున్నారు? నువ్వే నా కలర్ ఉంటుందా? నువ్వు నా కలర్ ఉంటావు. నువ్వు అసలు అసలు కొంచెం కూడా ఉంది. మరి అది నేనే కలరు. సరే, సెకండ్ బర్త్డేకి కొన్ని కొనాల్సిన థింగ్స్ ఉన్నాయి. వాటి కోసం భీమవరం వెళ్తాం అనమాట. ఈరోజు లోపల షాపింగ్ అంతా ఉండబోతుంది. ఎక్కడెక్కడికి వెళ్ళాలని వచ్చా పెద్ద లిస్ట్ పెట్టింది ఈరోజు. ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఏమేమి ఏంటంటే ఏమో చాలా ఉన్నాయి కొనాల్సింది. అయిపోయింది ఇవాళ నా పని. ఫ్యాబ్రిక్స్ మెయిన్ నాకు కావాల్సింది. ఫ్యాబ్రిక్స్ తీసుకుని ఎప్పుడు కొడతావు? స్టిచ్ చేస్తా, షూట్ అయ్యాక చేస్తా. ఇంకా షూట్కి కదా అయ్యి? అది షూట్కి కాదు, బర్త్డేకి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో గాయ్స్. ఈరోజు భీమవరంలో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి అనుశ్రీ ఫ్యాషన్స్ అనమాట. లాకెట్కి పూసలే గుప్పించడానికి వెళ్తున్నారు అనుషాల్లో. ఈ స్ట్రీట్ చాలామంది తెలుసు కదా భీమవరంలో. సో ఈ స్ట్రీట్లోనే ఆ షాపు. అక్కడికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ నేను కార్ పార్క్ చేసి వెళ్తున్నాను. ఇది ఇక్కడే కనిపిస్తుంది కదా బోర్డు, అనుశ్రీ ఫ్యాషన్స్. వీళ్ళు అనుశ్రీ ఫ్యాషన్స్లో లేరు, నాకు తెలిసి అడ్రస్ తెలియలేదు అనుకుంటా. సన్నగా సందులోకి ఉంటుంది పక్కన సిరియాటైర్స్లో. అక్కడికి కూడా వెళ్ళాలి. మేబీ అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. అడ్రస్ తెలుసు. అడ్రస్ సిరియాటైర్కి వెళ్తున్నా. చెప్పాను, ఇక్కడే ఉన్నారు. హాయ్, నీకు అనుశ్రీ ఫ్యాషన్స్ అడ్రస్ తెలియలేదు కదా, అందుకే కదా వచ్చేసావు. అక్కడ వెతుక్కున్నాను నీకోసం నేను. కానీ మీది అటు ఉందా? హాయ్ హలో నమస్తే. కానీగడికి ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఫర్ షూట్ అనమాట. హే నైస్, కానీ నైస్. థ్యాంక్ యూ చెప్పు దివ్యకి. దివ్య థ్యాంక్ యూ అను. దివ్య థ్యాంక్ యూ. దివ్యక థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ అను. వెళ్ళు, భయపడుతుంది అది. వెళ్ళు, ఎత్తుకుంటుందండి. వెళ్ళు, కిస్ పెట్టు. సూపర్ రకాన్వి అవుట్ఫిట్. సో డిజైనర్ దివ్య అనమాట. సిరియాటైర్లో చేయించాము కాన్వికి, అనుషకి ఇద్దరికి. నీదేదే? ఓకే, అక్కడ ఉందా? సూపర్ తల్లి కాన్వి. భలే ఉందిరా చీర. అదేంటిది అలా పట్టుకుంది గడ్డ? జారిపోదులే. తలకే పైకి లేవు. సూపర్ తల్లి. అయిపోయింది. సిరియాటర్లో డ్రెస్ తీసేసుకున్నాము కాన్వికి, అనుషకి షూట్ కోసం. ఇప్పుడు అనుశ్రీ ఫ్యాషన్స్. ఇందాక మిస్ అయింది కదా అడ్రస్. సందులో లోపలికి ఉంటుంది, తెలియక వచ్చే సీరియల్లో. పద అనుశ్రీ ఫ్యాషన్స్కి వెళ్దాం. చకచక అయిపోలే వాళ్ళ పనులన్నీ. ఇప్పుడు మనం తీసుకొచ్చాం అనమాట కరెక్ట్గా అడ్రస్కి. ఏంటి కూర్చున్నావు మేడం? నీట్గా కూర్చోండి మీరు. ఆడవాళ్ళ విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. అదే ఆర్డర్ ఇచ్చుకుంటుంది. నన్ను అడక్కే సెలక్షన్ నువ్వే చూసుకో. దయచేసి అడక్క. శరత్ గారి షాపు అనుశ్రీ ఫ్యాషన్స్. హాయ్ చెప్పండి. మీరు కూడా పనిలో ఉన్నారు ఆవిడ. ఇప్పుడు ఏది చాకర్ ఏది? సో లాస్ట్ టైము ఇమ్మడికి వెళ్ళినప్పుడు తీసుకుంది ఇది సిల్వర్ జ్యువెలరీ. దీనికి పూసలు గుప్పించారంట. చాకర్ కింద ఏంటి ఇది అనుష? చాకర్ కింద. దానికోసం వచ్చాం ఇక్కడికి. ఏ కలరు చేతికి? పింకా?
ఎల్లో ఎల్లో ఇదే ఇది ఎల్లో ఇది ఎల్లో అన్ని బ్లూ కలర్ లేదు అక్కడ వైట్ ఎల్లో పింక్ పింక్ ఇదిగో స్కై బ్లూ ఉంది. అయిపోయింది. అనుశ్రీ ఫ్యాషన్స్లో ఆర్డర్ ఇచ్చింది. వైటా గ్రీనా అంటే ఇంకా వైట్ ఏమన్నాను, చూడడానికి వైటే నచ్చింది. ఆ గ్రీన్ కలిసిపోయినట్టు అనిపించింది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత అమ్మ సిల్క్స్కి వెళ్ళాలి. అమ్మ సిల్క్స్లో మెటీరియల్స్ ఏవో తీసుకోవాలంటే డ్రెస్ మెటీరియల్స్. కాన్వీకి అనుష ఫ్రాక్ కొడుతుంది బర్త్డేకి, దానికోసం ఫ్యాబ్రిక్ కోసం వెళ్తున్నాం అనమాట. అమ్మ సిల్క్స్కే కదా నెక్స్ట్ కమ్. ఎన్ని ఫ్యాబ్రిక్స్ కావాలి ఇక్కడ? సో అనుష మంచి డిజైనర్ అనమాట, బాగా డిజైన్ చేస్తుంది, బాగా స్టిచ్ చేస్తుంది. పద అమ్మ సిల్క్స్కి వెళ్దాం. కాదు నాకు కూడా ఫ్యాబ్రిక్ కొనేచ్చు కదా అమ్మ సిల్క్స్లో, డబ్బుల్లో నువ్వే కుట్టేచ్చు కదా షర్ట్. నాకు కూడా కుట్టేవి ఎలాగోలాగా ప్లీజే. కుర్తా కుడతాను. కుర్తా కుడతావా? అంటే నాకు డ్రెస్ కదా అలా. సరే ఏదో ఒకటి కుట్టు, అడ్జస్ట్ అవుతాను. డబ్బుల్లో షర్ట్లు కొనుక్కుంటా. అలాగే బట్టల షాప్ పెట్టుకొని షర్ట్లు కొనుక్కుంటే డబ్బులు అంటే అవుతారు కదా. సో అమ్మ కట్ పీసెస్ దగ్గరికి వచ్చాము. చలో అమ్మ కట్ పీసెస్. నేను లోపలికి రాలేను, నువ్వు వెళ్తావా? నేను వెళ్ళకపోతే ఎవరు తెస్తారు? ఏ కలర్ క్లాతులు కావాలి? ఏది పెడితేదా? చా పద. ఒకటేనా 2-3 కావాలా? ఓకే నడు. ఇది సెలెక్ట్ చేసింది కుట్టడానికి. ఈ ఫ్రాక్ కుట్టడానికి మెటీరియల్ కోసం వచ్చాం. ఈ కలర్ లేదు, లావెండర్. ఇందులో డార్క్గా కనిపిస్తుంది కానీ ఈ కలర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. అదేనా? తీసి చూపించు సార్. బాగానే ఉంటుంది. మరి దాని మీద ఫ్లవర్స్ స్టిచ్ చేస్తా. నువ్వు స్టిచ్ చేస్తావా? రెడీమేడ్ ఉన్నాయా? తీసుకో. ఎన్ని మీటర్లు అవసరం అవుద్ది? కాన్వి ఒక్క నిమిషం కుదరంట్లా, అటు ఇటు పరుగులే, కింద పడిపోతాం. ఎట్లా ఉన్నాయి అక్కడ? ఏయ్ ఇడియట్, పడిపోతావు పడిపోతావు. నుంచో నడు, అమ్మ దగ్గరికి వెళ్ళు. ఎందుకే కిందకి వెళ్ళిపోదామా? స్టిచ్చింగ్ వస్తే ఎంత బెనిఫిట్ అంటే, ఇందాక చూపించాను కదా ఫ్రాకు, దానికి మెటీరియల్ 440 రూపాయలు అయింది. మిగతాదంతా అనుష కుట్టేస్తుంది అనమాట. సో 440 రూపీస్తో ఆ ఫ్రాక్ రెడీ అయిపోద్ది ఇంట్లో. మా అయితే ఇంకా ఖర్చు, దారాల ఖర్చు, ఈ ఖర్చు లెక్కేసినా ఇంకో 300-400 ఎక్స్ట్రా అవుతుంది. ప్రీమియం ఫ్రాక్. సమ్మర్లో మామిడికాయలు మ్యాండేటరీ కదా. ఈ భలే ఉంటాయి, కొబ్బరి మామిడి అంటారు కదా. భయ ఒక కాయ 2 కాయలు పెట్టించాను కవర్లో. మావులం టెంపుల్ దగ్గర ఉన్నాయి బండి. అందాక ఒక హాఫ్ కోసి కూడా ఇవ్వండి. 2 కవర్లో పెట్టి ఒక హాఫ్ తినడానికి ఇవ్వండి. ఉప్పు కారంతో ఇష్టమా నీకు కూడా? ఉప్పు కారంతో మామిడికాయ తింటాం. మ్యాంగో కావాలి నాకు. ఇవే మ్యాంగో. నీకు ఉప్పు కారం కూడా పెట్టించాను. బాగుందా సమ్మర్? సమ్మర్ బాగున్నా? చాలా బాగుంది. రోజు అసలు బయటికి రాను కదా, ఈరోజు బయటకు వస్తే ఉంది. మేకప్ పోతే అవుతాడు. ఏ మేకప్ వేసుకోలే, లిప్స్టిక్ వేసుకున్నాను. రోజు నాది తిరిగితే ఏమైపోతావు నువ్వే? సన్నం అయిపోతావు. అయిపోతావు, అస్సాం అయిపోతావు. రోజు ఒక వారం రోజులు నాది తిరిగితే పొద్దు నుంచి. ఫస్ట్ సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో మామిడికేదేనా నీకు? అవును, నుంచి స్టార్ట్ అయింది మన వీడియో. రీచ్ వెళ్ళింది మాత్రం ఐస్ పప్స్. కానీ నచ్చిందా మ్యాంగో? నచ్చిందా? అది పుచ్చకాయ తిన్నట్టు తింటుంది అది. బాగుందా? ఎంత నచ్చింది మ్యాంగో? చాలా నచ్చింది. చాలా అంటే చాలా నచ్చిందా? మొక్క తీయమంటే మొక్క తీసుకో. మ్యాక్స్కి వచ్చాం షూట్కి. నాకు బ్లాక్ షర్ట్ ఉంది, కాన్విక్ బ్లాక్ డ్రెస్ ఉంది, అనుషకి బ్లాక్ మ్యాక్సీ ఫ్రాక్ కోసం వచ్చాం. ఇప్పుడు ఈ ఫ్రాక్ని ఎతకడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. అవును, దా పైకి వెళ్దామా? కింద ఉన్నాయంటవా? శారీ కట్టేసుకోవచ్చు కదే.
నీకు శారీ సెట్. నడు. బ్లాక్ ఫ్రాక్ కోసం వచ్చాం, బట్ బ్లాక్ ఫ్రాక్స్ సెట్ అయ్యే లేవు, అనుషకి సెట్ అయ్యాయి. సో అందుకని గోయింగ్ టు జూడియోలో చూసి ఆ జూడియోలో ఫ్రాక్ తీసుకొని ఇంకా లంచ్కి వెళ్ళిపోతాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అభిగాళ్ళ ఇంటికి. ప్రియాంక మా కోసం బిర్యానీ వండింది, రాజుల పలావ్. లాస్ట్ టైం ఒకసారి బ్లాగ్లో పెట్టాను కదా, అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని అవన్నీ అయిపోయి కోడిపుంజులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడికో ఈవెంట్కి వెళ్తున్నట్టున్నాయి. సరే పద జూడియోకి వెళ్దామా. అందరూ డిఏ మర్ర పట్టుకెళ్తున్నారు, క్రేజ్ ఉంది దానికి. మరి రీజనబుల్ ప్రైస్ కూడా. కానీ పడుకుంది, అన్ని పనులు చూసుకున్నాం. తిరిగి చిరాకు వచ్చింది అనుషాకి. చిరాకేం రాలేదు, నీరసం వస్తుంది కొద్దిసేపటికి అంతే. డిఏవై స్టోర్ ఓపెన్ చేశారు నిన్న, మనం ప్రమోట్ చేసాం కదా, స్టోర్లోకి వెళ్దాం కదా, కానీ బర్త్డేకి ఏమైనా గిఫ్ట్లు ఉంటాయి తీసుకుందాం కదా అని వెళ్తున్నాము. ఇంకేం కావాలి నీకు ఇందులో? నాకేమొద్దు. పదైతే అలా తీర్థానికి వెళ్ళినా లేదా ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోద్ది మా ఆవిడ. ఏంటో ఏం చూస్తున్నావు? ఇంకా అదే పని. ఇది తీసుకో, కానిగడికి బాగుండే చూడు. అక్కడ వంట సామాన్లు అన్నీ ఉన్నాయి, అటు వెళ్ళావా నువ్వు? ఇటు వచ్చావు ఇయర్ రింగ్స్కి. సామాన్లు నాకెందుకు? ఏం కొనవా? అక్కర్లేదా? అలాంటివి నాకు. ఈ సెక్షన్ మొత్తం పౌచ్లే. ఏంటి పోయి ఎన్ని ఉన్నాయి? ఏం కావాలి నీకు? పెన్సిల్, ఎరేజర్లు కిట్ కావాలా? గ్లాస్ బాటిల్స్ అయ్యి మంచి సెక్షన్ అంతా వాటర్ బాటిల్స్ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, గిఫ్టింగ్ బాగుంటాయి. ఈ పక్క అంతా ఫ్లవర్ బాట్స్ ఉన్నాయి, తక్కువే. ఈ పక్క మొత్తం ఫ్లవర్ బాట్స్. స్టోర్ అంతా వెలిగిపోతుంది మొత్తం. కిచెన్ అప్లయన్సెస్, టాయ్స్ అయితే చెప్పక్కర్లేదు, కొన్ని వేల టాయ్స్ ఉన్నాయి. ఇవన్నీ టాయ్స్ పిల్లలే. టాయ్స్ ఇద్దామా? మల్టీప్లెక్స్లో భీమవరం ఫ్రంట్ రౌండ్ బిల్డింగ్ ఉంటుంది కదా, అందులో పెట్టారు 2 స్టేర్స్. మొత్తం ఎన్ని బొమ్మలే, ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే కానీ తీసుకొస్తే మొత్తం చల్లడేది పొడుకుంది కాబట్టి సరిపోయింది. నాకు అది కావాలి ఇది కావాలంటుంది. ఇక బర్త్డే క్యాప్లు కావాలా? ఇది 21 రూపీస్ అంటే ఎక్కువ కదా, ఇది ఒకటి క్యాప్. లేని ఐటమ్ అంటే లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. కార్లు, రిమోట్ కార్లు ఉందామా? ఈ క్యాప్ 21 అంటే ఎక్కువ, ఇది 63 అంటే పర్లేదు. బ్రైట్ టు బి, అది హ్యాపీ బర్త్డే, ఇట్స్ మై బర్త్డే. ఆ కారు కొందాం ఒకటి. గిఫ్టింగ్ పర్పస్కి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా. 55 రూపీస్ ఉందంట పెన్సిల్స్. ఇలాగే తీసుకుందామా? 78 రూపీస్ ఇది. బర్త్డేస్కి కానీ బర్త్డేకి వచ్చిన పిల్లలకి, అంటే ఓన్లీ పిల్లలు వాళ్ళకి ఇవ్వడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుందని చెప్తున్నాను, తీసుకుంటున్నామని చెప్పట్లేదు నేను. బాగుంది కదా అలా. ఇంకేమన్నా గిఫ్టింగ్స్కి? ఇదంతా కార్ యాక్సెసరీస్ సెక్షన్. పిల్లోస్ ఉన్నాయి, పిల్లోస్ బాగున్నాయి, బట్ 1100 అలా ఉంది ప్రైస్. నార్మల్ ఫ్రీడో కంపెనీ కూడా ఇంచుమించు అలాగే వచ్చేస్తున్నాయి, బట్ డిఐవై అంటే ఇది తీసుకుందామని చూసే 1100 ఉంది, బట్ ఫ్రీడో బాగుంటుంది అనిపించింది, అందుకని ఆగే. మళ్ళీ 1100 ఉంది ప్రైస్ ఇది. ఇంకా చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. ఇవన్నీ ప్లాంటింగ్ ఇక్కడ, సారీ ఇదంతా ప్లాంటింగ్ సెక్టర్, ప్లాంట్స్ వేసుకోవడానికి అవి ఇవి. కార్ స్టీరింగ్స్ అండ్ ఎక్సెట్రా కార్ యాక్సెసరీస్, కార్ క్లీనింగ్కి. వచ్చారా రండి. నెక్స్ట్ డిఏవై స్టోర్లో బయటకు వచ్చాము ఇప్పుడే. ఐటమ్స్ బాగున్నాయి, కాకపోతే రేట్లు కూడా అలాగే ఉన్నాయి, చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ప్రైస్లు ఆఫర్ ప్రైస్లో ఏమనిపించలేదు, న్యూట్రల్గానే ఉన్నాయి. అది ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఇంకా సర్లే, ఎక్కడ తీసుకున్న ఒకటే కదా అని వచ్చేసాం. మా ఫ్రెండ్ దత్తగడల షాప్ ఉంది, అక్కడ చెప్పేస్తే మా వాడు చూసుకుంటాడు అనమాట. ఎన్ని గిఫ్ట్లు కావాలి? 10 20? 20 గిఫ్ట్స్ వచ్చిన చిన్నపిల్లలకి ఇవ్వడానికి. అడిగి చెప్పేస్తే అది ఇచ్చేస్తాడు. సో ఇంకా చిన్న హెయిర్ కట్ కావాలంట అనుషకి, సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అమ్మ ఇప్పుడు అయిందనమాట, మొత్తం సాయంత్రం 9 అయింది. ఇంటికి వచ్చినప్పటికి మొత్తం కవర్లే, షాపింగ్ కవర్లు
కానీ 2 చేతులకి 2 ఇచ్చేసాను, ఆడు కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ కూడా హెల్ప్ చేస్తుందమ్మా బాబు. లిఫ్ట్ డోర్ తీయడానికి అనుకుంటా. చూద్దామండి ఏం చేద్దాం. అనుకుంటున్నా. నొక్కి లిఫ్ట్ నొక్కే. కానీ సో అదనమాట పాపం. దానికి కూడా ఇచ్చేసాము 2 కవర్స్. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. రేపు ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. వాళ్ళు దానికి స్మైలింగ్ బాయ్.